సాధారణంగా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కింద పడ్డా కానీ, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో బైక్ మీద నుంచి కింద పడ్డప్పుడు కానీ మోకాలికి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు మోకాల్లో పాప్ అనే శబ్దం రావటం కానీ, లేదా టక్ అనే శబ్దం రావటం కానీ జరుగుతుంది. అలాగే ఒక 2-3 గంటల్లో మోకాలు చుట్టూ బాగా వాపు వస్తుంది. తర్వాత మోకాలు మడవటానికి ఇబ్బంది కలుగుతుంది, పూర్తిగా మడతకి రాకపోవచ్చు. పోనీ లేచి నడుద్దాం అనుకుంటే మోకాలుకి స్థిరత్వం లేక మోకాలు పట్టు తప్పినట్లు, మళ్ళీ కింద పడిపోతున్న ఫీలింగ్ కలుగుతున్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఏసీఎల్ అనే లిగమెంట్ తెగితే ఉండే లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక వెంటనే రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ స్పోర్ట్స్ ఆడుతుంటే ఆడుతున్న స్పోర్ట్స్ని వెంటనే ఆపేసి పక్కకు వచ్చి రెస్ట్ తీసుకోవాలి. అలాగే మోకాలు మీద వాపు ఉంటే కనుక వెంటనే ఐస్ ప్యాక్ అప్లై చేయాలి. సో ఈ రెస్ట్ అండ్ ఐస్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమీడియట్గా. ఆ తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే ఆ ఆర్థోపెడిక్ సర్జన్ ఎగ్జామిన్ చేసి మోకాల్ని లిగమెంట్ టేర్ అయిందో లేదో అనేది ఒక ప్రాథమికమైన అవగాహనకు వస్తారు. ఆ తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది తీస్తారు. ఎందుకంటే రొటీన్గా తీసే ఎక్స్రేలో ఈ లిగమెంట్స్ అనేవి కనపడవు, ఓన్లీ బోన్స్ మాత్రమే కనపడతాయి. కాబట్టి ఈ లిగమెంట్ టేర్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది తప్పనిసరి. సో ఇటువంటి లక్షణాలు కనుక మీకు ఎప్పుడన్నా కనిపిస్తే వెంటనే రెస్ట్ తీసుకొని దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కలవండి. నేను మీ డాక్టర్ శివకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ ఇంజరీస్. థ్యాంక్ యూ.